సింధూర అయితే వెళ్తూ ఉండగా ఆదినారాయణ కారుకి అడ్డుపడుతూ ఉంటుంది. అలా పడగానే ఆదినారాయణ కారు ఆపేసి, ఏంటి చావాలనుకుంటున్నావా ఏంటా, కారుకు అడ్డంగా వస్తున్నావు అని ఆదినారాయణ అయితే అంటూ సింధూరతో మాట్లాడుతూ ఉంటాడు. చంపడం మీకు బాగానే అలవాటు కదా, కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి అయితే సింధూర అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆదినారాయణ, చంపడం మాకు బాగానే అలవాటు, అయినా సరే కోరిండి చంపాల్సినంత అవసరం మాకు లేదు అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. అయినా మీరు వేసిన ప్లాన్లు అవన్నీ నాకు తెలుసు అని చెప్పేసి అయితే, అయినా మీరు ఇంత నీచానికి దిగజారుతారని నేను అస్సలు అనుకోలేదు అని సింధూర్ అయితే చేదరించుకుంటూ ఉంటుంది ఆదినారాయణని. మీరు వేసిన ప్లాన్ మొత్తం నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక విజయలక్ష్మి వాళ్ళ ఆయనైతే, విజయమ్మ వాళ్ళ నాన్నైతే మనుషులు పిలిపించి చంచలమ్మని ఎలా అయినా చంపేయాలి అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే చంటి షాక్ అయి చంటి అయితే కొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. అక్కడి నుంచి సింధూర చంటిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అవును, చంచలమ్మని చంపాలని అనుకుంటున్నాం మేము, ఎందుకంటే విజయమ్మ మీద అన్యాయంగా నేరం మోపి జైలు పాలు చేసింది. నా భార్య బెయిల్ నుంచి వచ్చేలోపు చంచలమ్మని చంపేస్తాను లేదా చచ్చిపోయినలా చేస్తాను, ఏదైనా చంచలమ్మ బతుకుండడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే ఆదినారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే ఏదో దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది విజయమ్మ. ఇక చంచలమ్మని నా నుంచి కాపాడేది ఎవరూ లేరు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నేను ఉంటుండగా మా అత్తమ్మ మీద ఎలా చేయి వేస్తారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నన్ను దాటే మా అత్తమ్మని చంపాలి, నేను ఉంటుండగా మీ పప్పులేం ఉడకనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది చాలా కోపంగా సింధూర. అలా అంటూ వెళ్ళిపోతున్న ఆదినారాయణకి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే ఏదో విషయం గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. విజయమ్మ అయితే చంచలంపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక విజయమ్మ వాళ్ళు చంచలమ్మని చంపకుండా సింధూర ఎలా ఆపాలో అనేది ఆలోచిస్తూ ఉంటుంది.